కొలదకు వారందరూ గట్టిగా వెలిగెత్తి వెలిగెత్తి కాశీ విశ్వనాథ నన్ను కొనుగోలు తరులకు పరిచి విశ్వామిత్రుడు బాధులని ముక్తులు చేయి స్వామి, మమ్మీ ముక్తులని చేయము. నేనిప్పుడు ఏమని ఘోషింపబడి నమ్ముకున్న వారిట్లో ఐదేమో నమ్ముకున్న వారిట్లో అట్లే నాథ, అట్లే స్వామి. భాగ్యవంతులారా యమ గుణగణములు చెప్పుచున్నా
ఏమయ్యా? అదేమిటో పేరు చెప్పుడికే సందేహిస్తున్నాను. మరి కాంతనీకు లభించిందంటావు. పోయేవానికి రామ చిరకబడే. అవును. మరి నీ పేరు చెప్పరాదంటో. అయ్యా, పేరు చెప్పరాదు. నేను హరిశ్చంద్రుడును. నా భార్య చంద్రమతయ్య. చంద్రమతి ఏమిటి ఆ ప్రబోధమైన మునికి అప్పు పడుతుంది అని సుందరి ఇవేనటమే. ఆ మునికి నీవెలా అప్పు పడుతుంది? నా రాజ్య సర్వంతపత్రంగా పోయినప్పుడు ముందతనికి యథార్థమై ఇచ్చిన ఫలము ముందుగా పత్రములు కానీ సాక్షులు ఎవరైనా ఉన్నారా? సత్యశరమే పత్రములు మా ఉభయచిత్తంగా సాక్ష్యములయ్యా. పత్రములు సాక్ష్యములు లేని అప్పు కోసం నాకు ఒక మంచి ఉపాయం. ఆ కౌసుకుని వద్దకు నన్ను తీసుకుని పోయి ఈ అప్పుని నచ్చింది కాదని బాధ్యత పట్లనే న్యాయవాదంతో లేకొని రాయి గట్టిగా వాదిస్తాడు. ఆయన గట్టిగా మాట్లాడుతాడు కదా. రాయి వృత్తి 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 పది పొదుపు రప్పు ఉన్న పత్రమును ఎగవేయటంలోనూ లేని అప్పు తలంగట్టులోనూ నన్ను మించిన వాడు ఈ కాశీపురంలో లేనాయి. అయ్యా, నీకు ఇప్పుడు పెద్దల సహాయ సంపత్తి కూడా చక్కగా వాళ్ళు వేస్తున్నారు. మాట్లాడకుండా వాడి అయ్యలారా, మీరు ఇరువురు మహాబ్రాహ్మణులే. ఇప్పుడు ఎవరేమన్నారయ్యా నిన్ను? కోరుకున్నాడయ్యా, మరి నాకు ఎవరి సహాయం అక్కర్లేదు. నా సత్యాలను రక్షింపబడేది కానీ తరపు వస్తువుగా
మహాత్మునికి ధర చెప్పు. శాస్త్రి గారు ఎందుకు ధర చెప్తున్నాడు మీరు? పేరు చెప్పుకునే పని లేదు. ఎవరు చెబుతావు? అయ్యయ్యా శాస్త్రి గారు మీకే. ఇంతకీ నీ నామధేయమేమి? నా నామధేయం నక్షత్రేశ్వరుడు. చక్కని నామం. నా నామధేయం తారకవంశ శాస్త్రి గారు అంటారు. అందరూ ఈ కాశికాపురంలో మరి తమ శిష్యుడు నామధేయం కేశవ శర్మ కేశవ శర్మ. నన్ను వెలువైన ఏది చేస్తే శివశర్మ అనమాట. మంచి చేతులు కానీ అబ్బాయి, నాది ఒకటే. మీ పంతులు గారు చూసి చెప్పము. పేరు చెప్పమ్మా శిష్య. చెప్పుచున్నారు ఇదేమి సొలక పేరు లాగలేదు. పోదాం పద. అయ్యా లేక పంచాంగం కట్టుకని ఇప్పుడు దాకా తెలిపినది ఏమిటి నువ్వు ఇప్పుడు ధర తెలిపే ధర ఏం తెలిపావు ధర తెలిపే. నీ ధరలో మరి మా మతులు పోయినవయ్యా గురువు గారు పంచాంగం అని కిందగా చేస్తున్నాడు కడుస్తాయి. మా గురువు గారు పంచాంగం తీసి ముహూర్తాలు పెడితే ఎలా ఉంటుందో ఇట్లా ముందు వివాహానికి ముహూర్తం పెట్టాడు మా గురువు గారు. 2 ముళ్ళు వేసాడు పెళ్లి కొడుకు, 3వ ముళ్ళు గారు అంతే సంగతులు. ముహూర్త బలం పంచాంగం యొక్క మీరు. రెండోది ఈ కాశీపురమున నీరులా కలాడుతుంటే బావికి ముహూర్తం పెట్టాడు. బాగా పోయింది. బావిలోకి వెళ్ళినాడు, కిందకి పోయినాడు, మళ్ళా పైకి రా. మూడోది ఆదివారం అమావాస్య అర్ధరాత్రి గృహప్రవేశానికి ముహూర్తం పెట్టాడు. వాడు గుమ్మడిగా నెత్తిని పెట్టుకొని గదంతా అయితే మీ గురువు గారు గుమ్మడిగా ఇటు వాడు గురువు గారు ఆ పాత పంచాంగం అది ఈ ముహూర్తానికి పెట్టి 4వ ముహూర్తం పెడలా కలిపోతుంది. అబ్బాయి, నీ భార్యని ఎక్కడ మీద దారి చెప్పము. తెలిపాడు. ధనం ఇచ్చినము దాసీని పంపి వేయమయ్యా. మనం ఇచ్చేస్తా. దాసిని పంపించేసి. అయ్యా అలాగే నాయన. దాసి మరి మహాత్మా నేను ఎంత మంద భాగ్యరాలు స్వామి. నేనుతో మీ దృష్టిని తొలగిపోతుంది పరాధుడైపోతుంది ప్రాణపతి, పరాధుడైపోతుంది ప్రాణపతి హరిశ్చంద్ర చక్రవర్తి. కదలవేమిలని నాథ, కదలవేమిలని ఇప్పుడు నడవకు ముందే పదవేమి అని పదవేమి
వాక్యములు చెడి నూతన ఒక దాసిగా ఉంటే కొన్ని వాక్యములు చెప్పుతున్నారు. సాధారణంగా
ఏంటో ఈ రాజకీయ